జోహార్ బుజ్జన్న, 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 జోహార్ బుజ్జన్న. ఆయనని స్మరించుకుంటూ ఒక నిమిషం పెద్దలు ఆకాశంగా కూర్చున్నాం అన్న ఒక ఫోటో తీసుకుంటా. ఈ రోజున మన ప్రీతం నాయకులు కీర్తిశేషులు గడియడి బుజ్జి గారికి కానీ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మంచి నాయకుడు కలిసి జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న, జోహార్ బుజ్జన్న, జోహార్ అమరజీవి గడియడి బుజ్జి గారు, జోహార్ అమరజీవి గడియడి బుజ్జి గారు. ఆయన నిలబడుతున్నారు కాబట్టి జోహాన్ అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా కలిసి ఉంటే మాకు కొండంత ఆనందం. మీరు ఉంటున్నారు, అదే ఆదర్శ ప్రకారంగా అందరూ ఉండాలి, ఉండి చెయ్యాలి. అల్లుడి గారు అలాగే ప్రతి గారిని అప్పుడప్పుడు గుర్తుకొచ్చిన నాలో కొన్ని విషయాలు దాచుకోవాలన్నా కొన్ని ఆయనతో సంప్రదించి మరి గడియడి బుజ్జి గారు చూస్తూ మరి 4వ వర్ధంతి చాలా బాధాకరం. ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా ఈ జిల్లాలో నాకు ఎక్కువ సోదర భావంతో సొంత బ్రదర్ లాగా ప్రతిరోజు కూడా మేము కూడా మరి మాట్లాడుకునే పరిస్థితి ఒకసారి గుర్తు వస్తూ ఉంటే బాధ వస్తూ ఉంది. మరి అటువంటి సోదరుడి వేళ వర్ధంతి సభలో పాల్గొనడం బాధాకరమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మరి ఏ రోజులో బడేటి ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, ప్రజాసేవలో ఏదో ముందుంటారని చెప్పి ఒక పేరు ఉంది. అటువంటి పేరును సార్థకం అయ్యేలాగా మనం అందరం కూడా కృషి చేద్దామని, అలాగే మరి తమ్ముడు బడేటి చంటిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమే బడేటి బుజ్జి గారికి ఘనమైన నివాళులు చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా బుజ్జి గారి యొక్క ఆశయ సాధన కోసం ఆయన ఆశయం అంటే ఒకే ఒక్క మాట అందరూ నేను ప్రతిసారి కూడా చెప్తా ఉంటా, రాజకీయ నాయకుల సందర్భం కాదు కానీ మా జేబులో ₹1,00,000 ఉంటే ఏదో 20 మందికి 25 ఇస్తే ఆంజనేయ గారు సహాయం చేశారని అనుకుంటారు. కానీ బడేటి బుజ్జి అనే వ్యక్తిలో జేబులో ₹1,00,000 ఉంటే ఇతరికి ఇస్తే పని అయిపోతుంది కదా అనుకుంటాడు, 250 ఇచ్చేస్తాడు. అంత నిస్వార్థంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే అంత అడ్డపడిపోయేటువంటి ఒక మంచి నాయకుడు మనం కోల్పోవటం, ముఖ్యంగా వారి కుటుంబానికి తీరని లోటు. వారి కుటుంబానికి ఆ దేవుడు మరి అన్ని వేళలా కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సోదరుడు బుజ్జి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలను బాగా చేసినటువంటి రాధాకృష్ణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు. 4వ వర్ధంతి మరి ఈ వర్ధంతి సందర్భంగా మరి పిలిచిన పెద్దలందరినీ కూడా వెంటనే రావడం, ప్రతి సంవత్సరం కూడా వస్తున్నారు. కానీ ఇది ఎలక్షన్, మీరందరూ కూడా రావాలి, ఘనంగా బుజ్జి గారిని ఏదైతే జనాల మధ్యన చిరస్థాయిగా గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజున బుజ్జి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ బడేటి కుటుంబం బాధ్యతలను ఎవరో ఒకరు మోయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఇన్ఛార్జ్ పదవి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా తాతగారిని మా నాన్నగారు నిలబెట్టారు, మా నాన్నగారిని మా అన్నగారు నిలబెట్టారు. మా అన్నగారిని నిలబెట్టాలి అంటే ఎవరో ఒకరు కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజున చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అంటే రాజకీయం అంటే డబ్బుతో కూడుకున్నది, దాన్ని చెయ్యాలి అంటే అందరినీ సమన్వయం చేసుకోవాలన్నా కూడా చాలా శ్రమతో కూడుకుందనే ఉద్దేశంతో కొంచెం వెనకం చేయడం జరిగింది. కానీ
కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ 4.5 సంవత్సరాల్లో కూడా అదే విధమైన సహకారాన్ని అందించారు. ఏదో బాధ్యత తీసుకుంటే బాధ్యతతో అయిపోదు. బుజ్జి గారి పేరు చిరస్థాయిగా నిలిపేటట్టుగా బుజ్జి గారికి నివాళులు అర్పించడం అంటే మళ్ళీ ఆ జెండాను ఎగరనేసినప్పుడే, మరి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరనేసినప్పుడే ఇందులో మళ్ళీ మరి జనసేన కూడా మనతో కలిసింది. వాళ్ళు కూడా కలుపుకుని వెళ్తాం అనేది మరి కత్తిమీద సాము లాంటిది. అయినప్పటికీ కూడా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరి చాలా మంది అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ మరి అందరూ కూడా, ఎందుకంటే మేము ఒక మనిషి కాదు బడేటి కుటుంబం అనేది, మీ అందరి సామూహిక శక్తే బడేటి కుటుంబం. ఈ రోజున ఒక తాటి మీద ఉన్నాం, మా కుటుంబ సభ్యులందరూ ఒకటే అనేది మీ అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే అనేక మంది వేరే వేరే రకాలుగా మీరందరూ కూడా అనుకున్నారు. కొంతమంది మీలో కూడా నాయకులు అన్నారు, కానీ మేము ఒక చెబుతూ ఉన్నది ఒక చెబుతూ వదిలేసాం. ఒక కుటుంబం అన్నాక మనస్పర్ధలు ఉన్నాయి. ఒక కుటుంబ పెద్దగా ఎవరు నిర్ణయించుకున్నారో వాళ్ళు బుద్ధిగా ఆ రోజు నుంచోబెట్టి ఎదరికి తీసుకెళ్ళడానికి అందరూ కూడా ఉమ్మడిగా పెట్టు బిగించి కుటుంబావో అలాగే పిడికిలు బిగించినంత సేపే కుటుంబం ఉండదు. ఆ కుటుంబం మళ్ళీ గుర్తుండిపోయేటట్టుగా ఏలూరుకి మళ్ళీ మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని మా కుటుంబానికి కల్పించాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ ఇప్పటి వరకు మీ ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి పడేటి బుజ్జి గారి ఈ 4వ దాదాపుగా 12 చోట్ల 40,000 మందికి ఇక్కడ కూడా భోజనాలు నివాళులు అర్పించాలి. మరి భవిష్యత్తులో మనందరూ కూడా ఈ నివాళులు ఎలా ఉండడానికి మనం ఎమ్మెల్యే సీటు 40-50,000 మెజార్టీతో ఇచ్చి అప్పుడు మనం బుజ్జిగా రుణం తీర్చుకోవాలి. కాబట్టి మనందరం కలిసినట్టుగా మన కోసం నిలబడిన అని చెప్పి మీకు పెట్టిన షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఒక్కొక్కరికి రండి దయచేసి. మరియు వాసరాజు గారికి పేరున బడేటి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన चावल